హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే టైం వచ్చేసి 5:55 అయితే అవుతుంది. మనమైతే జస్ట్ ఇప్పుడే ఆన్ చేసాము. ఈరోజు సండే అనమాట. చూద్దాం ఈరోజు మనం ఎంత ఎర్నింగ్స్ అయితే చేస్తామో మీకైతే చూపిస్తాను. ఇంకా ఈ వ్లాగ్స్లో ఏంటంటే డ్రైవర్కి కస్టమర్కి మధ్య జరిగే ఇబ్బందులు కూడా మీకైతే చూపించడానికి ట్రై చేస్తాను. వీలైనంత వరకు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మన ఎర్నింగ్స్ ఎంత అయిందో, ఖర్చులు పోగా మనకి ఎంత మిగిలిందో అన్నది మీకు ఈ వీడియో లాస్ట్లో అయితే చూపెడతాను. ఇలాంటి వీడియోస్ కోసం మనల్ని ఈ చందు ఆటో బ్లాగ్స్ అనే ఛానల్ని అయితే ఫాలో చేయండి. మనకి ఫస్ట్ డ్రాప్ అయితే పడింది ర్యాపిడోలో 50 రూపీస్ అనమాట. సరే ఏదైతే ఏముందో ఖాళీ ఉండకూడదు అని చెప్పేసి చిన్న డ్రాప్ అయినా సరే తీసుకున్నా. ఫస్ట్ డ్రాప్ అయితే కంప్లీట్ చేద్దాం. వెళ్ళి పికప్ లొకేషన్కి వెళ్ళి కస్టమర్ని పికప్ చేసుకుందాం. మనకి ఫస్ట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. జస్ట్ పికప్ చేసుకున్న దగ్గర నుంచి 500 మీటర్స్. కస్టమర్ ఒక రిజిస్టర్ కాబట్టి ప్లస్ వీళ్ళు వెయిట్ చేసిన దానికి ఒక 454. నేను ఒక 16 రూపీస్ రౌండ్ పికప్ తీసుకుని 70 రూపీస్ అడిగాను, ఇచ్చాను. అక్కడ ఏం పడట్లేదు. రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతున్నారు, గంగంపల్లి రైల్వే స్టేషన్కి. అక్కడ నుంచి చూద్దాం ఎక్కడ పడుతుందో, వెయిట్ చేద్దాం. $91 మేడం. మనకి సెకండ్ డ్రాప్ కూడా కంప్లీట్ అయిపోయింది. 91 అయితే వచ్చింది అనమాట. ఇక్కడ NFCL కాలనీ లోపలికి. చూద్దాం ఇక్కడ నుంచి ఎక్కడ పడుతుందో, వెయిట్ చేద్దాం. మనకి ర్యాపిడోలో అయితే డ్రాప్ అయితే పడింది ఈ లోపల నుంచి. ఎక్కడంటే రాఘవేంద్ర కాలనీ అమీన్పూర్ ఉంది కదా, అక్కడ అంటే 2.5 అయితే చూపిస్తుంది. 7 minutes. మరి ఖాళీగా ఉండడం ఎందుకు తీసుకున్నా, రైడ్లు ఏం పడట్లేదు కాబట్టి నేనైతే రైడ్ యాక్సెప్ట్ చేసా. పికప్కి అయితే వెళ్ళిపోదాం. ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక రైడ్ అయితే అనుకోకుండా టచ్ అయిపోయింది, దాన్ని క్యాన్సిల్ చేశాను. ఎక్కువ క్యాన్సిల్ చేయొద్దు, ఎక్కువ క్యాన్సిల్ చేస్తే మనకి రైడ్లు అయితే పడవు అంటే చెప్పేసి ఇంకా 2.5 అన్న వెళ్ళిపోతున్నా. ఇప్పుడు కంప్లీట్ అయింది. అది నేనంటే అన్ఫార్చునేట్లీ అది అంటే నేను స్క్రీన్ మీద ట్యాప్ చేస్తే చూసుకోకుండా రైడ్ యాక్సెప్ట్ అయిపోయింది. 5.7 ఏదో కనిపించింది కానీ డ్రాప్ లొకేషన్ కనిపించలేదు. కస్టమర్ కూడా నేను కాల్ చేయలేదు, వచ్చేసా ఖాళీగా ఉండడం ఎందుకని. 90 అయితే 120 అయితే ఇచ్చారు కస్టమర్. మనకు ఆ డ్రాప్ అయినట్టునే ఒక డ్రాప్ అయితే పడింది. హైటెక్ సిటీ అనేది చూపించింది. పికప్ వచ్చేసి కాల్ చేశాను, వస్తానన్నారు మేడం. వెయిట్ చేద్దాం. పిన్ చెప్పండి. మనకు రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ హైటెక్ సిటీ కమాండ్ ఉంటుంది కదా, దాని పక్కన చర్చి దగ్గర అనమాట.
5.5కి 100 అయితే వచ్చింది. చూద్దాం నెక్స్ట్ డ్రాప్ ఎక్కడ పడుతుందో వెయిట్ చేద్దాం. మనకి రైడ్ ఆఫీస్పేట పడింది రాయదుర్గం నుంచి. వెళ్ళిపోదాం. ప్యాసింజర్స్ ఇద్దరే, కాకపోతే గ్రైనేట్ క్లీనింగ్ మిషన్ అయ్యాక 50 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుందాం. 10 కిలోమీటర్స్ చూపిస్తుంది. వెళ్ళిపోతాం లొకేషన్ అయితే. మనకి రైడ్ అయితే అయిపోయింది. 207 అయితే వచ్చింది. మేము మంగళంలో దిగారనమాట. చూద్దాం. ఇక్కడ నుంచి మళ్ళీ ఊబర్లో డ్రాప్ అయితే పడింది. దీప్తి శ్రీనగర్ 5 కిలోమీటర్స్ అంట, 75 అంట. పికప్కి అయితే వెళ్తున్నా. కస్టమర్ పికప్ చేసుకుంటాం. మనకి ఇది దీప్తి శ్రీనగర్ అనమాట. మైకొంబంగ్లా బ్యాక్ సైడ్ నుంచి పికప్. దీప్తి శ్రీనగర్ అంటే 5 కిలోమీటర్లకు 75 అంట ఊబర్లో. సర్లే ఖాళీగా ఉండడం ఎందుకని తెలుసుకున్నా. చాలా దూరం వచ్చేసాం. కొంచెం దూరం అయితే వెళ్ళిపోవచ్చు లొకేషన్కి. మన రైడ్ అయితే కంప్లీట్ అయింది. జస్ట్ ఇప్పుడే 4 కిలోమీటర్స్గా 76. చూద్దాం నెక్స్ట్ డ్రాప్ ఎక్కడ పడుతుందో వెయిట్ చేద్దాం. మనకి ర్యాపిడోలో అయితే టాప్ అయితే పడింది. పికప్కి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ స్టేషన్ నుంచి, రైల్వే స్టేషన్ నుంచి. నేనంటే ఇంటికి వచ్చాను. చిన్నది ఈరోజు సండే కదా, ఇంటి దగ్గర సామాన్లు ఏంటి మార్కెట్కి వెళ్ళాలి కాబట్టి 1 గంటన్నర అయితే దానికి టైం అంతా అయిపోయింది. సామాన్లు అన్నీ తెచ్చుకుని ఇచ్చుకుని నేనైతే మళ్ళీ ఆన్ చేశాను. ఫస్ట్ రైడ్ పడుతుంది. వెళ్ళిపోదాం. అది 110 మేడం. పిచ్చక్ మన రైడ్ ముగించుకుని లాస్ట్ రైడ్ లింగంపల్లి రైల్వే స్టేషన్ అయితే పడింది. అది ముగించుకుని మనం ఇంటికి అయితే వచ్చేసాము. అది ముగించుకున్నప్పటికి లాస్ట్ 9:20 అయితే అవుతుందన్నమాట. ఈరోజు మనం టోటల్గా లాగిన్ అవర్స్లో ఉన్న టైం వచ్చేసి 11 అవర్స్కి గాను మనం చేసిన ఎర్నింగ్స్ అయితే మీకు అయితే చూపిస్తాను ఎంత అయిందో. ఊబర్లో వచ్చేసి 1105. ఊబర్లో ర్యాపిడోలో వచ్చేసి 1840. టోటల్ వచ్చేసి 3086 అనమాట. చూస్తున్నారు కదా. ఇందులోంచి మనకి గ్యాస్ వచ్చేసి 480 అయితే పడింది. -2600. మళ్ళీ ఏమో ప్లాట్ఫామ్ ఫీజు ఉంటాయి కదా, రెండాటికి కలిపి ఒక 50 రూపీస్ ప్లస్ నాకు ఒక టిఫిన్కి బయట ఖర్చులకి ఒక 50, అంటే 100 అనమాట. టోటల్ 100 పోతే ఈరోజు మనం 11 అవర్స్ కష్టపడితే 2506 రూపీస్ అయితే మిగిలింది. చూసారు కదా. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. అలాగే ఒక లైక్ చేసి వీడియోకి అయితే కొంచెం బూస్టప్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి.